బాధితుల తరఫున లాయర్స్ కూడా నిలబడాలి అండగా అని చెప్పారు. అయితే వైఎస్ఆర్సీపీ హయాంలో లా నేస్తం పేరిట అండగా నిలిచామని చెబుతున్న జగన్ ఎందుకు కూటమి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అని అంటున్నారు. దీనిపైన జనసేన నాయకురాలు సుజాత గారు స్పందించుద్దాం. సుజాత గారు ఏమంటారు? కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఎందుకు అదుపు తప్పింది? ఒక్క జగన్ ప్రభుత్వ హయాంలో మాత్రమే లా నేస్తం అనే పేరిట అండగా నిలిచిన మీరు కూటమి ప్రభుత్వంలో ఎందుకు దీన్ని కాపాడలేకపోతున్నారు? మేడం, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. అసలు వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని పదే పదే మేము ఈ మాట చెప్పడానికి మాకే విసుగ్గా ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కొనసాగింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్ని అంటే ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఒక వృద్ధురాల్ని, రంగనాయకం లాంటి వృద్ధురాల్ని అరెస్టులు చేసి, అలాగే ఆందోళన చేస్తున్న రైతుల్ని ఒక టెర్రరిస్టులని, ఉగ్రవాదులను లాక్కెళ్ళినట్టు అర్ధరాత్రి వాళ్ళ గోడలు దూకి ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని అరెస్టులు చేసిన పరిస్థితి. అలాగే అమరావతి రైతులు దైవ దర్శనం కోసం వెళ్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి, ప్రతిపక్ష నాయకులు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తుంటే ముళ్ల కంచెలు వేసి అడ్డు పెట్టి పోలీసుల్ని బ్యారికేడ్లు పెట్టి ఆపిన పరిస్థితి. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులకు కానీ ఉందా అని అడుగుతున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు జరుగుతున్నాయి అంటే రౌడీల్ని, గూండాల్ని, దాదాగిరి చేసిన వాళ్ళని తీసుకుని వెళ్ళి లోపల వేస్తుంటే మీకు అది లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినట్ట అని అడుగుతున్నాను నేను. ఒక తురకా కిషోర్, ఆయన ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడు అండి? మరి పోసాని కృష్ణమురళి ప్రజల కోసం ఏం చేశాడు మేడం? ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? వైసీపీ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం యొక్క ఇచ్చిన ఒక అధికారిక పదవి అనుభవిస్తూ ప్రజలు ట్యాక్స్ తో కట్టే డబ్బుల్ని జీతంగా తీసుకుంటూ ఆయన చేసింది ఏంటండి? ఒక నీచమైన సంస్కృతికి దారితీసి ప్రతిపక్ష నాయకుల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా బూతులు తిట్టడం అండి. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే మీరు తప్పండి వెనకేసుకొస్తారా? అది లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడమా? మరి బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేని అప్పట్లో వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేనే జీపు కట్టుకుని, నేను బండి కట్టుకుని లాక్కెళ్తా అన్నాడు. అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తే మీరు లా అండ్ ఆర్డర్ తప్పినట్టు ఎట్లా మాట్లాడతారండి? అంటే రౌడీల్ని, గూండాల్ని హత్యలు చేసిన వాళ్ళని భుజం తట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాగా వెనకేసుకుని వచ్చి ఈయన చాలా మంచివాడు, సౌమ్యుడు అని ప్రజలకు పరిచయం చేయాలా? ఎన్డీఏ ప్రభుత్వంలో అలా ఉండదండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి గారు కానీ అందరూ లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎక్కడ ఎవరు ఎటువంటి అరాచకాలకు పాల్పడినా ఈ కార్యకర్త ఆ కార్యకర్త అని లేదండి. ఎవరికైనా మా కార్యకర్తలందరికీ మొదటి నుంచి కూడా సంయమనం పాటించండి అని చెప్పి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మనం గెలిచాం కదా అని చెప్పి ఎదుటి వాళ్ళ మీద మనం ఆధిక్యం ప్రదర్శించడమో ఇంకొక గలాటాలు చేయడం చెయ్యొద్దు. ఇప్పుడు ఇది రాజకీయం అంటే రాజకీయ పరంగానే చూడాలి, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించండి అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ నాయకులు కానీ కార్యకర్తలకు ఉద్దేశించి మాట్లాడారు. దాన్ని అదే విధంగా డిసిప్లిన్ గా కార్యకర్తలు ఫాలో అవుతున్నారు. అంతేగాని వైసీపీ లాగా వేరంగం చేసేసి రోడ్ల మీద, నడి రోడ్లలో బర్త్డే వేడుకలు చేసుకుని రోడ్లను బ్లాక్ చేసేసి అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి తిట్టి బ్లేడ్ బ్యాచ్లు వేసుకుని ఊరంతాను రౌడీజం చేసి భయపెట్టి రౌడీ ట్యాక్సులు వసూలు చేయడం ఎక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో జరగట్లేదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కటి నిరూపించండి. ఈ రోజు మీకు మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, మీ సొంత పత్రికలు ఉన్నాయి, తీసుకొచ్చి చూపించండి, నిరూపించండి. ఎక్కడో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని ఒక వ్యక్తి చనిపోతే అంతకు ముందు అతను టీడీపీ కార్యకర్త అయ్యాడని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి కూర్చొని రాష్ట్రపతి పరిపాలన కావాలన్నారు. ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే. మరి మీ హయాంలో జరిగిన చెప్పుకుంటూ పోతే ఈ డిబేట్ లో టైం కూడా సరిపోదండి. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి సరే, ఇప్పుడు ఏమంటారు సుజాత గారు? కూటమి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఏమీ అదుపు తప్పలేదు, చాలా కంట్రోల్ చేస్తూ ఉంది అని అంటున్నారు. మరి ఏంటి ఇప్పుడు మాజీ సీఎం జగన్ చాలా సభలకు వెళ్ళినప్పుడు, పల్నాడు ఇంకో రెట్టపాలెంలో వెళ్ళినప్పుడు ఎందుకు ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది? ఒక కార్యకర్తకు దెబ్బలు తగ్గడమా, లేకపోతే ఎస్ఐకా, లేకపోతే కానిస్టేబుల్కా, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? రీసెంట్ గా మొన్న కూడా ఒక కానిస్టేబుల్ చేయికి దెబ్బ తగిలింది. మరి అలాంటప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది?
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన ఎటువంటి దాడులు జరిగాయో చూసాము. సో వాళ్ళు పదే పదే అన్నారు టీడీపీ కార్యకర్తలే చేశారు ఈ దాడులు అని. ఎందుకు చేస్తున్నారు అంటే ఏదైనా మాట్లాడితే వాళ్ళని ఈ విధంగా మీరు రెచ్చగొట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడుతున్నారా? మేడం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విషయంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు 1000 మంది సెక్యూరిటీ కావాలి, 900 మంది సెక్యూరిటీ కావాలి అంటూ అడుగుతూ వస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోటోకాల్ ప్రకారం ఆయనకున్న సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి ప్రభుత్వ సెక్యూరిటీ ఉంది. అది కాకుండా వీళ్ళు ఏదైతే పర్మిషన్లు లేదు, ఇక్కడ కొన్ని ఏరియాల్లోకి ఆయన పర్యటనకు వెళ్తున్నారు మేడం. అక్కడ రోడ్లు సరిగా అంటే వెడల్పుగా లేకపోవడం కానీ, అక్కడున్న సెక్యూరిటీ దృష్ట్యా కొంతమందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వెహికల్స్ మాత్రమే అనుమతించడం జరుగుతుంది. కానీ ఒక 300 మందికి పర్మిషన్లు ఇస్తే, ఒక 50 వాహనాలకు పర్మిషన్ ఇస్తే వాళ్ళు కావాలని దానికి మించి తీసుకుని వచ్చి అక్కడ తోపులాట జరగడం మొన్న చూసాం. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి ఒక అతను అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. అంటే ఇచ్చిన నిబంధనల్ని మీరు తొంగలో తొక్కి మీరే గలాటా సృష్టించి మళ్ళీ ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వలేదంటారు. లేదు, పర్మిషన్ ఇవ్వడానికి ఇక్కడ కుదరదు, ఇక్కడ కొంచెం సున్నితమైన అంశాలు ఉన్నాయి, కొంచెం ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, పర్మిషన్ ఇవ్వడం కుదరదు అంటే అదిగో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటారు. మీరు నిబంధనలకు అనుగుణంగా వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం మీకు సెక్యూరిటీ ఇస్తుంది. అక్కడ ఎటువంటి గలాటా జరగదు. మనం చూసాం మేడం, సాక్షి న్యూస్ ఛానల్లో వచ్చింది, మనం చూసాం. ఎక్కడో మార్కెట్ యార్డ్ విజువల్స్ తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పెట్టుకుని ఇంతమంది జనం వచ్చారని చూపించుకుంటున్నారు. ఓకే, అది చూపించుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మనం రాజకీయ ప్రయాణం గమనిస్తే కనుక అధికారం లేకపోయినా, లేదంటే అధికారం కావాలి అన్నప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తించారు అన్నది ఒక్కసారి మనం వెనక్కి ఆలోచిస్తే అన్ని తెలుస్తాయి మనకి. ఒక కోడికత్తి విషయంలో కానీ ఆయన మీద దాడి జరిగింది అంత గగ్గోలు పెట్టిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా కోడికత్తి విషయంలో కోర్టు విచారణకి హాజరు కావట్లేదు. అంటే తప్పు ఎవరి దగ్గర ఉంది? మీరు కోర్టు విచారణకి హాజరైతే అసలు దొంగ బయటపడతాడు అనే కదా. మరి ఇప్పుడు ఒక దళిత యువకుడిని బలి చేస్తారు కదా ఆయన జీవితాన్ని. అలాగే ఎలక్షన్స్ ముందు గులకరాయి డ్రామా, అది ఎంత పెద్ద డ్రామానో అందరం చూసాం. ఒక రాయి వచ్చి 2-3కి తగిలి అది ఎటో గాల్లో మాయమైపోయింది అన్నారు. తర్వాత ఆ వ్యక్తుల మీద ఎవరైతే ఆరోపణలు వచ్చినా ఆ వ్యక్తులు బయటకు వచ్చి మాకేం తెలియదు, మేము ఓన్లీ డబ్బులు ఇస్తే జెండాలు పట్టుకుని తిరగడానికి మాత్రమే వచ్చాం, మాకేం సంబంధం లేదని చెప్పారు. అంటే వీరి పర్యటనలో వీళ్ళు గలాటా ఏ విధంగా సృష్టించుకుంటారు, ఏ విధంగా గందరగోళం సృష్టించుకుంటారు, ఏ విధంగా బల ప్రదర్శన చేస్తారు అనేది ప్రజలందరికీ తేటతెల్లం మేడం. వాళ్ళు నిజంగా ప్రజల పక్షాన పోరాడాలి అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. చాలా శాంతియుతంగా వెళ్ళి రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. మేము చేస్తామని కూడా చెప్తున్నాం, రక్షణ ఇస్తామని కూడా చెప్తున్నాం. మరి ఎందుకు గొడవలు జరిగాయి? అంటే మీరు పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మాకు సంబంధం లేదని ఊరుకున్నారా? సంబంధం లేదని కాదు మేడం, అక్కడ పరిస్థితి చేదాటిపోతుంది. మొన్న చూసాం, అంబటి రాంబాబు గారు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, పోలీసులు బ్యారికేడ్లు పెట్టేసి ఈ దారి ఇరుకుగా ఉంటుంది, ఈ దారిలో ఎక్కువ వాహనాలు వెళ్తే కనుక అది ఇబ్బంది జరగవచ్చు, అక్కడ తొక్కిసలాట జరగవచ్చు, ప్రాణ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్తే ఆయన ఏం చేశారండి, బ్యారికేడ్లు పక్కకు లాగేశారు. ఒక మంత్రిగా ఉండి ఒక బాధ్యత ఉన్న పదవిలో ఉన్న వ్యక్తి, అంతకు ముందు చేసిన వ్యక్తి మరి ఆ బాధ్యత ఉండక్కర్లేదండి. పోలీసులు ఎందుకు చెప్తారండి? బ్యారికేడ్లు పక్కకు లాగేయడం అది చట్ట ఉల్లంఘన కాదండి. ఖచ్చితంగా వీళ్ళు కావాలనే బల ప్రదర్శన చేయడానికి మీరు వస్తే కనుక ఈ విధంగానే అక్కడ పరిస్థితులు మారుతాయి. మీరు మధ్యలో ప్రజల ప్రాణాలని, సామాన్యుల్ని, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్త ప్రాణాలని బలి చేస్తున్నారు. ఇందులో రాజకీయాలు చేయాలనుకుంటారు. ఈ పదవుల పందేరంలో నిజంగా నలిగిపోతున్న వాడు మీ సామాన్య కార్యకర్తలు, మీ కార్యకర్తలే. ప్రజలందరూ గుర్తిస్తున్నారు మేడం. వీళ్ళు చెప్పే ఇంతకు ముందు మన రామారావు గారు చెప్పారు, అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అసలు లిక్కర్ స్కామ్ ఎన్డీఏ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరుగుతుందంట. ఒక పక్క సిట్ అంత మందిని అరెస్ట్ చేస్తూ వీడియోలు బయటకు వస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంతమందిని కలిశారు, ఎంత డబ్బులు జమ అయింది, ఎంత డబ్బులు ఏ దేశాలకు మళ్లించారు, ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, డిస్టిలరీల దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు, మద్యం సరఫరాదారుల దగ్గర నుంచి ఎంత ముడుపులు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి. అంటే గూగుల్ టేక్అవుట్ తో సహా ఎవరెవరిని కలిసిన టైం కానీ డబ్బులు కానీ ఎంత అయినాయి అన్ని క్లియర్ గా రోజుకొకటి బయటకు వస్తుంటే కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. ఇక్కడ మీదానిలాగా క్యాష్ పేమెంట్లు కాదు, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది గవర్నెన్స్. ఇక్కడ మీరు తప్పుడు ఆరోపణలు మానేయాలి.
రైట్. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే. వెంకటేష్ గారు, జగన్ చేసిన తాజా ఆరోపణల్లో ఉన్న